పోని యేసు ఉన్నాడు అనుకుందాం. అసలు హెరోద్ అనే రాజు యేసుని చంపాలని అనుకున్నట్టు, లేదంటే హెరోద్ రాజు అట్లా పిల్లల్ని చంపించినట్టు ఎక్కడ హిస్టారికల్ ఆధారం లేదు. జోసెఫియస్ బుక్ చదువుకోను, ఎక్కడ ఆధారం లేదు. ప్రేక్షకులకు నమస్తే. ఒక చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ ఒకటి నా వీడియో కింద వచ్చింది ప్రేక్షకులు. సో ఆ కామెంట్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది ఒక వీడియో చేశాను ఒక 2 days బిఫోర్, ఆర్ నిన్ననే అప్లోడ్ అయింది అనుకుంటా. దీంట్లో గ్రీక్ మిథాలజీ నుంచి ఏ రకంగా ఈ సువార్తలు, అపోస్తుల కార్యం కాపీ చేయబడిందో అది మాట్లాడుతూ ఒక వీడియో చేశాను నేను. కోర్స్ వీడియో చేసిన తర్వాత దాన్ని చాలామంది చూస్తారు. సో గొర్రెలు కూడా చూస్తారు. ఆ గొర్రెలు రకరకాల కామెంట్లు పెడుతుంటారు. ఒక గొర్రె ఏమంటుందంటే, మీ గ్రంథాల గురించి చెప్పుకో, నీకు బైబిల్ గురించి ఏం తెలీదు, మేము పురాణాలన్నీ చదివాము అని కొందరు కామెంట్లు పెడతారు. పురాణాలన్నీ చదవాలంటే అంత ఈజీ జాబా? ఇప్పుడు నా దగ్గర 18 పురాణాలు లేవు, ఇంకా నేను కూడా సెర్చ్ చేస్తున్నాను అవి దొరుకుతాయేమోనని. ఎప్పుడైనా రీసెర్చ్ చేసేవాడు ఏంటంటే బుక్స్ అన్నీ తీసుకొని చదివి అనలైజ్ చేసి అప్పుడు దాని గురించి మాట్లాడాలి. కానీ చాలామంది గొర్రెలు ఏంటంటే బైబిల్ కూడా చదవకుండా నోటికి వచ్చింది మాట్లాడుతుంటారు. ప్రేక్షకులు మీకు అందరికీ తెలిసిందే. అయితే ఈ వీడియో కింద ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ వచ్చింది కాబట్టి ఆ కామెంట్ గురించి నేను చెబుతాను. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇంట్రెస్టింగ్ కామెంట్ వస్తే నేను రెస్పాండ్ అవుతానని. సో ఒక వ్యక్తి వేదాంతం సాలి అంట 9563 @9563 ఏదో ఇది కామెంట్. ఈయన ఖచ్చితంగా గొర్రె అని మనకు తెలిసిపోతుంది ప్రేక్షకులు. ఎందుకంటే ఈయన పెట్టిన కామెంట్ ఎట్లుందంటే, అది నేను ఒక్కొక్క పాయింట్ చెప్పి ఆ పాయింట్ని అనలైజ్ చేద్దాం మనం, ఓకేనా? సో ముందుకెళ్దాం. సో ఈయన ఏమంటాడంటే త్రేతాయుగం = ఓల్డ్ టెస్టమెంట్. ఓకేనా ప్రేక్షకులు? అంటే వీళ్ళంతా గూగుల్ జ్ఞానమో లేకుంటే పాస్టర్లు ఇలాంటి మాయమాటలు చెప్పి వీళ్ళని చాలా మిస్డైరెక్ట్ చేస్తూ ఉంటారు. సో త్రేతాయుగం అంటే ఓల్డ్ టెస్టమెంట్ అంట, ద్వాపర యుగం ఏమో న్యూ టెస్టమెంట్ అంట. మరి సత్యయుగం ఏమైంది బాబు? సత్యయుగం కూడా ఉందిగా. సరే పోనీ మరి ఇప్పుడు కలియుగం ఉందిగా, కలియుగం ఏమైంది? ఇప్పుడు నువ్వు అనలైజ్ చేసి చెప్పినప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా చేసి చెప్పాలి కదా. ఏదో నోటికి వచ్చింది, ఏదో తోచింది, మీ పాస్టర్ ఏదో ఎర్రిపప్పు పాస్టర్ ఏదో చెప్పాడు, అవన్నీ విని ఇట్లా కామెంట్ పెట్టొద్దు కదా. సో త్రేతాయుగమేమో ఓల్డ్ టెస్టమెంట్ అన్నావు, ద్వాపర యుగమేమో న్యూ టెస్టమెంట్ అన్నావు. మరి సత్యయుగం కలియుగం ఏమైంది? త్రేతాయుగంతో నువ్వు ఓల్డ్ టెస్టమెంట్ కంపేర్ చేసావు. త్రేతాయుగం ఎంత సమయం? 12 లక్షల సంవత్సరాలు. మరి 12 లక్షల సంవత్సరాల త్రేతాయుగాన్ని నువ్వు తీసుకొచ్చి ఓల్డ్ టెస్టమెంట్కి పెడతావు. ఓల్డ్ టెస్టమెంట్ మ్యాక్సిమం ఎప్పటిదండి? 2400 సంవత్సరాలు. అంటే సామాన్య శకానికి పూర్వం 400-500 సంవత్సరాల కంటే వెనక్కి పోదు ఓల్డ్ టెస్టమెంట్. అంతకన్నా ముందు దాని ఆనవాళ్ళు లేవు, అంటే ఆధారాలు లేవు, ఇక్కడ అసలు ఆధారాలు లేవు. సరే ఇప్పుడు ద్వాపర యుగం అంటున్నావు. ద్వాపర యుగం ఎన్ని సంవత్సరాలు? దాదాపు 8 లక్షల సంవత్సరాలు. దాన్ని నువ్వు న్యూ టెస్టమెంట్తో కంపేర్ చేస్తున్నావు. ఇది పైత్యం అంటారు బాబు, దీన్ని పైత్యం అంటారు. కంపేర్ చేసేటప్పుడు కొంచెం సిమిలారిటీ ఉండాలి. సో ఇది అయిపోయిందా? నెక్స్ట్ పాయింట్కి వద్దాం. ఈయన ఏమంటాడంటే మోసెస్ కర్ణుడిని కంపేర్ చేశారు. అంటే మోసెస్ పుట్టిన తర్వాత కూడా ఏదో నదిలో వదిలేస్తారుగా, నదిలో వదిలేస్తే ఫెరో భార్య ఏదో తీసి పెంచుకుంటుంది. యాక్చువల్గా మోసెస్ క్యారెక్టరే లేదు, నీకు తెలుసా? మోసెస్ అనే
క్యారెక్టరు అసలు లేడు. మోసెస్ అనే క్యారెక్టర్ని ఎక్కడి నుంచి క్రియేట్ చేశారో తెలుసా? సార్గన్ ఆఫ్ ఎఖాడ్ రాజు ఆయన, దాని నుంచి క్రియేట్ చేశారు. ఎందుకంటే సార్గన్ ఆఫ్ ఎఖాడ్ ఎవరైతే ఉన్నారో ఆయన పుట్టినప్పుడు కూడా వాళ్ళ తల్లి ఒక బుట్టలో వేసి నదిలో వదిలేస్తుంది. సో ఇది అఖాడియన్ కథ. అక్కడి నుంచి మోసెస్ స్టోరీని కాపీ కొట్టారు. ఒరిజినల్గా మోసెస్ లేడు. సార్గన్ ఆఫ్ ఎఖాడ్కి ఆధారం ఉంది. సార్గన్ ఆఫ్ ఎఖాడ్కి ఆధారం ఉంది. మహాభారతానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. సో కర్ణుడి స్టోరీ మోసే నుంచి కాపీ కొట్టే అవకాశం లేదు. మోసే స్టోరీ సార్గన్ ఆఫ్ ఎఖాడ్ నుంచి కాపీ అయింది. కానీ ఒరిజినల్గా సార్గన్ ఆఫ్ ఎఖాడ్ ఎక్కడి నుంచి వచ్చింది? కర్ణుడి స్టోరీ నుంచి వచ్చింది. సో కొంచెం అప్డేట్ అవ్వాలి బాబు, నువ్వు కొంచెం అప్డేట్ అయితే అప్పుడు నీకు జ్ఞానం వెలుగుతుంది. నెక్స్ట్ ఇంకో మాట చెప్తున్నాడు. యేసు పుట్టినప్పుడు అలాగే కృష్ణుడు పుట్టినప్పుడు పిల్లల్ని చంపడం, ఇది కూడా మళ్ళా కాపీ. ఎందుకంటే మహాభారతం 5000 సంవత్సరాలు, 5000 సంవత్సరాలని ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఆస్ట్రానామికల్ డేటింగ్ ఉన్నాయి, ఆర్కియలాజికల్ ఆధారాలు ఉన్నాయి, నేటికి మధుర ఉంది, ద్వారకా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. యేసుకు ఆధారం లే, యేసుకు అసలు ఒక్క ఆధారం లేదు. పోనీ యేసు ఉన్నాడు అనుకుందాం. అసలు హెరోద్ అనే రాజు యేసుని చంపాలని అనుకున్నట్టు, లేదంటే హెరోద్ రాజు అట్లా పిల్లల్ని చంపించినట్టు ఎక్కడ హిస్టారికల్ ఆధారం లేదు. జోసెఫియస్ బుక్ చదువుకోను, ఎక్కడ ఆధారం లేదు. సో ఒక ఫేక్ స్టోరీని కాపీ కొట్టరు ఎవరు, ఒరిజినల్ స్టోరీస్ నుంచి కాపీ కొడతారు. సో ఇక్కడ కూడా నువ్వు బౌన్స్ అయిపోయింది, హిటిఫికెట్ అయిపోయింది నీది. నెక్స్ట్కి వెళ్దాం. ఇజ్రాయెల్ వారిది హీబ్రూ భాష ఎప్పటిది? 400-500 సామాన్య శకానికంటే పూర్వం క్రితం అసలు హీబ్రూ భాష లేదు. అసలు హీబ్రూ భాషనే లేదు. సంస్కృతానికి లిపి అంటవా? ఒక 60 రకాల లిపులు ఉన్నాయి. బ్రాహ్మి కానీ ఇవి కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇది కాకుండా చాలా వరకు వేరే లిపులు కూడా ఉన్నాయి. అది నీకు తెలియదు కదా, నువ్వేం చదువుకోలే. సో ఒకవేళ అనుకుందాం మోషే ఉన్నాడు అనుకుందాం, మరి మోషే 15వ శతాబ్దం అంటే రామ్సెస్ కాలంలో ఉంటే ఏ భాషలో ఈ మోషే అనేవాడు ఈ 5 పంచకాండాలు రాశాడు చెప్పగలవా? లేదు, ఆధారమే లేదు. మరొక్క హిట్ వికెట్. సో ఇంకోటి, వైష్ణవులు శైవులు = RCM అండ్ ప్రొటెస్టెంట్ అంట. పైత్యం వస్తే అంటే బ్రెయిన్ మొత్తం దెబ్బతేనే ఇలాంటి ఆలోచనలు వస్తాయండి. శైవులు వైష్ణవులు అనేవాళ్ళు అది ఓన్లీ పూజా విధానం. అది ఒకరు శివుణ్ణి పూజిస్తారు, ఒకరు విష్ణువుని పూజిస్తారు. ఇది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంది మా ప్రకారం. ఎందుకంటే శైవులు కానీ వైష్ణవులు కానీ అంటే శివుడు కానీ విష్ణువు కానీ సృష్టి ఆది నుంచి ఉన్నారు. ఎప్పటి నుంచి? సృష్టి ఆది. సో మా ప్రకారం సృష్టి ఆది ఎప్పుడు? 197 crore years ఈ సృష్టి, ఈ కల్పంలో. మరి RCM ఎప్పటి నుంచి? ఒక 3వ శతాబ్దం నుంచి అనుకుందాం. ప్రొటెస్టెంట్లు ఎప్పుడు? మొన్న 15వ-16వ శతాబ్దంలో వచ్చారు. ఇది కూడా హిట్ వికెట్ అయిపోయింది. పోనీ ఇప్పుడు శైవులు వైష్ణవులు వేరే వేరే పరమాత్మని వేరే వేరే రూపాల్లో పూజించినట్టుగా RCM వాళ్ళు లేకుంటే ప్రొటెస్టెంట్ వేరే దేవతల్ని పూజిస్తున్నారు. దేవుళ్ళు సేమే కదా. సో బేసిక్ కంపారిజన్ ఎలా చేయాలో నీకు తెలియట్లేదయ్యా. కంపేర్ చేయాలంటే కొంచెం చదవాలి బాబు. RCM ఏమిటి, ప్రొటెస్టెంట్లు ఏంటి? ప్రొటెస్టెంట్ మతం అనేది మొన్న పుట్టింది. ఒక 500 సంవత్సరాలు అయింది మ్యాక్సిమం తీసుకుంటే. కానీ శైవం వైష్ణవం ఆ సెక్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే విష్ణువుని పూజించే వాళ్ళు ఉన్నారు, శివుణ్ణి పూజించే వాళ్ళు ఉన్నారు. అది ఉంది, అది వేరేది. ఇంకోటి శైవులు వైష్ణవులు కొట్టుకుంటారంటారు, అలాంటి ఆధారాలు ఎక్కడా లేవు. కానీ ప్రొటెస్టెంట్లు RCM వీళ్ళు కొట్టుకున్న ఆధారాలు బొచ్చడున్నాయి. ఆఫ్రికా దేశాలలో ఈ రోజుకి తన్నుకుంటున్నారు, చంపుకుంటున్నారు. సో బేసిక్ కంపారిజన్ చేయడం నీకు తెలియాలయ్యా.
నీకు ప్రాబ్లం ఏంటంటే నీకు బేసిక్ నాలెడ్జే లేదు. ఇక నెక్స్ట్ వద్దాం. 4 వేదాలు ఇవేంటంట? ఆది, నిర్గమ, లేవి, సంఖ్యాకాండాలు 4 వేదాలంట. అసలు ఎట్లా కంపేర్ చేసావయ్యా? బుర్ర కానీ చెడిపోయిందా నీకు? ఆదికాండం, లేవిలో దీంట్లో బూతులు తప్పించి ఏమున్నాయ్యా? పరమ బూతులు. కోడలు మామతో, కూతుర్లు తండ్రితో, చెల్లెళ్ళు అన్నలతో వ్యభిచారం చేయడం, ఇది ఆదికాండము. తర్వాత నిర్గమకాండం, ఇవన్నీ ఇవే. లేకుంటే దేవుడు తనని పూజించలేదని వేరే వాళ్ళని చంపడం, ఇది ఈ 5 కాండాలలో ఉన్నాయి. పోనీ 4 వేదాలు అన్నావు, 4 కాండాలు అన్నావు, మరి ద్వితీయోపదేశం ఏమైంది? ద్వితీయోపదేశం ఎగరగొట్టేశావా? అసలు వేదాలని ఈ పిచ్చి రాతల్ని ఎట్లా కంపేర్ చేస్తావయ్యా నువ్వు? బుద్ధుండనక్కర్లా నీకు? కొంచెమన్న కామన్ సెన్స్. కంపేర్ చేసేటప్పుడు సిగ్గు, శరం, మానం, మర్యాద ఏదో ఉండాలిగా. ఏది లేదు. బా, ఇది చూసిన తర్వాత నువ్వు ఏ లెవెల్లో ఆలోచిస్తావో నాకు అర్థమైందయ్యా. ఇది నీ ఆలోచన లేకుంటే నీకు ఎవడన్నా పాస్టర్ పనికిరాని, దమిడికి పనికిరాని పాస్టర్ చెప్పాడా? ఐ డోంట్ నో. బట్ పాస్టర్ మాటలు వింటే మాత్రం వెంటనే పాస్టర్ని విడిచిపెట్టాయి. తర్వాత యూదుల్ని చూసి సనాతనం కాపీ కొట్టినట్టు ఎట్ట కొడతారు బాబు? నీ ఆదికాండాలు ఇవన్నీ 4వ శతాబ్దం కంటే ముందు, అంటే సామాన్య శకానికి పూర్వం 4వ శతాబ్దం కంటే ముందు ఆదికాండం ఇవన్నీ ఏం లేవు. ఈవెన్ ఈ సృష్టి క్రమం ఏదైతే ఉందో ఇవన్నీ ప్లటో రాసిన బుక్కుల నుంచి కాపీ కొట్టుకున్నారు. అవి కాపీలు. కానీ వేదాలు ఎక్కడి నుంచి కాపీ కాల, సనాతనం ఎక్కడి నుంచి కాపీ చెయ్యలేవు. ఎందుకంటే 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, కొన్ని వేల లక్షల శ్లోకాలు ఎట్ట కాపీ కొడతారయ్యా? కొట్టుకుంటే మ్యాక్సిమం మా దగ్గర నుంచి గ్రీకులు కాపీ కొట్టుకుంటే, అక్కాడియన్లు, సుమేరియన్లు కాపీ కొట్టుకుంటే దాని నుంచి నువ్వు కొట్టుకున్నావు కాపీ. కాపీకి కాపీ నువ్వు, డబుల్ కాపీ అంటారు. సో బేసిక్ నాలెడ్జ్ లేదు. కొంచెం బుక్కులు, మంచి బుక్కులు చదువును. మంచి బుక్కులు చదివితే కొంచెం జ్ఞానం వస్తుంది. సో ఇది ఇంకో పోస్ట్లో భాగం అండి. ఇక తర్వాత ఈయన ఏం చెప్తున్నాడు? ఇంకో మాట కూడా నేను చెప్తాను. యూదులు అనేవాళ్ళు ఉన్నారు కదా, ఈ యూజా జాతి అంతా కూడా మా యాదవుల నుంచి వచ్చారయ్యా, యదువంశం నుంచి వచ్చారు వీళ్ళంతా. నేను దీని మీద చాలా సంవత్సరాల క్రితం వీడియో చేశాను, కావాలంటే అది చూసుకో. వాళ్ళ అలవాట్లన్నీ కూడా, అంటే ఈ యదువంశం వాళ్ళు కొందరు మ్లేచ్చులుగా మారతారని మా గ్రంథాలలో ఉన్నాయి. దాని నుంచే యూదులంతా వచ్చారు, అందుకే సిమిలారిటీస్ ఉన్నాయి. ఇక్కడి నుంచి అక్కడికి కాపీ అయ్యింది, అక్కడి నుంచి ఇక్కడికి కాపీ అయ్యే సమస్య లేదన్నమాట. సో అది ఇంకో విషయం. ఇక లాస్ట్కి ఈయన ఏం చెప్తున్నాడు అంటే, అయినా మీ గ్రంథాలలో ప్రజల కొరకు దేవుడు ప్రాణం పెట్టినట్టు కానీ, దేవుడు చనిపోయి తిరిగి లేచుట కానీ, తన దైవత్యాన్ని రుజువు చేసుకున్నట్టు కానీ మీ గ్రంథాలలో రాసుకోలేకపోయారు. అందరికంటే దరిద్రమైన స్టేట్మెంట్ ఇది. నువ్వు చేసే దిక్కుమాలిన పనుల కోసం దేవుడు ఎందుకు చావాలరా దరిద్రుడా? నువ్వు దిక్కుమాలిన పనులు చేసావు, నీ కోసం దేవుడు చావాలనా? అసలు చచ్చేటోడు దేవుడా? దేవుడు చేస్తాడా? ఎర్రిబాగుడు కాకపోతే. ఒకవేళ నువ్వు పాపం చేసావనుకో, దేవుడు ప్రత్యక్షమై నీ పాపాలన్నీ నేను తీసేస్తున్నాను అన్నావు అనుకో, నీ పాపాలు మొత్తం పోతాయి. దేవుడు అనేవాడు అలా ఉంటాడు. నువ్వు చేసిన పనికిరాని పనుల కోసం దేవుడు చావడమేంది, లేవడమేంది? పనికిమాలిన సన్నాసి కాకపోతే ఎవడు చెప్పాడరా నీకు ఇది? ఇలాంటి స్టోరీలు. నీ పేరేంది? వేదాంశాలి, వేదం థమ్ సాలి అంట, 9563. పనికి మాలినోడా? దేవుడు అనేవాడు చావడరా? చచ్చేటోడు దేవుడు కాదురా, వాడు దరిద్రుడు అవుతాడు. నువ్వు చేసే దరిద్రపు పనుల కోసం దేవుణ్ణి చంపకు. ఇంకోటి, మొత్తం బైబిల్లో, అంటే నేను చెప్పేది పాత నిబంధనలో, దేవుడు నీ పాపాల కోసం చావాలని ఎక్కడుందో చెప్పురా. లేదంటే యేసువే
నీ పాపాల కోసం నేను చేస్తున్నానని బైబిల్లో ఎక్కడ చెప్పాడో చెప్పు. ఈ పనికిరాని స్టేట్మెంట్లన్నీ తర్వాత పాల్ అనే దరిద్రుడు రాశాడు. దానికి ఏ ఆధారం లేదు. అసలు బైబిల్లో దేవుడు మన పాపాల కోసం చేస్తాడని ఈ పనికిమాలిన పాల్గాడు రాగడం తప్పించి ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. ఉంటే నాకు ఆధారం పెట్టు, ఈ వీడియో కింద ఆధారం పెట్టు. అలాంటి పనికిమాలిన సిద్ధాంతాలు సనాతన ధర్మంలో ఉండవు. దేవుడు అనేవాడు చావడు, చచ్చేటోడు దేవుడు కాదు. ఈవెన్ సనాతన ధర్మం ప్రకారం కూడా దేవుడు అనేవాడు తన అవతారాన్ని చాలిస్తాడు కానీ చావడు. రాముడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళాడు. కృష్ణుడు ఒక కిరాతుడు వేటగాడు వచ్చి తన కాలికి బాణాన్ని కొడితే ఆ బాణం సాకుగా తన అవతారాన్ని చాలించుకున్నాడు. ఇవన్నీ మా గ్రంథాలలో ఉంటాయి. మా దేవుళ్ళు ఎప్పుడు చావరు. వాళ్ళు ఆ అవతారాన్ని చాలించుకొని తన కార్యం అయిపోయిందని వాళ్ళ లోకానికి వెళ్ళిపోతారు. సో నీ జ్ఞానం అనేది అదో పాతాళ లోకంలో ఉంది. ఇలాంటి పనికిమాలిన స్టేట్మెంట్లు పెట్టకు. పెడితే నాలంటోడికి మళ్ళీ కౌంటర్ చేస్తాడు. నేను కౌంటర్ చేసి నిన్ను ఇట్లాగే ఎక్స్పోజ్ చేస్తాడు. సో అర్థమైందా? వేదంతంసాలి 9563 ఇది నీ కామెంట్కు నా జవాబు. సో ప్రేక్షకులు, ఈ కామెంట్ ఎలా అనిపించింది, నేను చెప్పిన విషయాలు ఎలా అనిపించాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే.